నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. దేశవ్యాప్తంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. అయితే నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై దాఖలైన 26 పిటిషన్లపై సుప్రీంకోర్టు జూలై 8న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష రద్దు అనేది నిజాయితీగా కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టమని, అది విద్యా హక్కు ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి నీట్ యూజీ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్టీఏకు ఆదేశాలు జారీ చేయాలని గుజరాత్కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మే 5న నిర్వహించిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో లీకేజ్ కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దేశంలో వరుస పేపర్ లీకుల నేపథ్యంలో అందుకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు గాను యుద్ధ ప్రాతిపదికన ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. పేపర్ లీక్ చేసే వాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,00,000 వరకు జరిమానా విధించే వెసులుబాటు ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వారి నుంచే వసూలు చేస్తారు.